అందరికీ నమస్తే అండి. జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ గారి కుమారుడు లింగమనేని సంజుష్ మొన్న 16వ తేదీన హైదరాబాద్లోని ఇనార్బిట్ మాల్ దగ్గర ఒక రోడ్ యాక్సిడెంట్ చేశాడు. అత్యంత దారుణమైన ఘటన. ఈ ఘటన మీద ఎందుకో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్దగా నోరు విప్పట్లేదు. తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, నేషనల్ మీడియాలో అక్కడక్కడ వార్తలు వస్తున్నాయి. కానీ తెలుగులో ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి సంస్థలు ఎందుకో సైలెంట్గా ఉన్నాయి. సీదిరి అప్పలరాజు గారు కుమారుడు రోడ్డు యాక్సిడెంట్ చేస్తే అంతగా గగ్గోలు పెట్టారే, మరి సీదిరి అప్పలరాజు గారు కుమారుడి యాక్సిడెంట్కి దీనికి తేడా ఏంటి? సరే, ఇక్కడ యాక్సిడెంట్ చేసిన లింగమనేని సంజుష్ పారిపోలేదు, అక్కడే ఉన్నాడు. అండ్ బాధితురాల దగ్గరకు వెళ్ళాడు, బాధ్యత తీసుకున్నాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ నిషేధిత మాదక ద్రవ్యాలు ఏమైనా తీసుకున్నాడా అని టెస్ట్ చేశారు. అన్నిట్లో కూడా నెగిటివ్ వచ్చింది. సో అక్కడ సీదిరి అప్పలరాజు గారి కుమారుడు గుద్దేసిన తర్వాత అక్కడ కేసు తారుమారు చేయాలని చూశారు. సరే, దానికి దీనికి తేడా ఉంటే ఉండొచ్చు కాక, కానీ అక్కడ బలయ్యింది ఒక అమాయక కుటుంబం, దానయ్య అనే ఒక 45 ఏళ్ల గొర్రెల కాపరి. ఇక్కడ బలయ్యింది ఒక నిరుపేద కుటుంబం. భారతీముఖి వాళ్ళ తల్లి మీడియాతో మాట్లాడిన వీడియో చూస్తే కన్నీళ్ళు వస్తాయి. ఆ కుటుంబం మొత్తానికి భారతీముఖినే ఆధారం. ఈ అమ్మాయి సంపాదిస్తున్న డబ్బులు నెల నెల ఇంటికి పంపిస్తే ఆ కుటుంబం బతుకుతోంది. సో అలాంటి జీవనాధారాన్ని ఇతను నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ప్రాణాలు తీసుకున్నాడు. దీని మీద మీడియా మాట్లాడాలి, మనం బాధితుల పక్షాన నిలవాలి. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, సంజుష్ అనే వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ కాదు, ఓకే. అండ్ ఎటువంటి నిషేధిత మాదక ద్రవ్యాలు తీసుకోలేదు, ఓకే. అండ్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే కారు దిగాడు, బాధితురాలని హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళాడు, ఓకే. అతని బాధ్యత అతను తీసుకున్నాడు. కానీ ఇక్కడ మనం ప్రశ్నించాల్సింది, హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ లాంటి ఒక హెవీ రష్ ఉన్న ఏరియాలో అంత స్పీడ్గా ఎందుకు డ్రైవ్ చేశాడు? అంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఎందుకు? ఆ కారు 5.5 కోట్ల ఖరీదు. పిల్లలకి అంతంత ఖరీదైన కార్లు ఇచ్చి హైదరాబాద్ రోడ్ల మీద ఊరేగమని ఇస్తున్నారా? ఇక్కడ నేను ఖచ్చితంగా లింగమనేని రమేష్ గారిని తప్పుపడుతున్నా. పిల్లల్ని పెంచే పద్ధతి ఇదేనా? అంతంత పెద్ద కార్లు అవసరమా? సరే, అటువంటి కార్లు, స్పోర్ట్స్ కార్లు, అటువంటి రేసింగ్ కార్లు మన రోడ్లకు సపోర్ట్ చేయవు. ఈవెన్ హైదరాబాద్లోని ఓఆర్ఆర్ మీద కూడా అటువంటి కార్లు సపోర్ట్ చేయవు. మ్యాక్సిమం 120 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు. ఇక్కడ ఆ కుర్రాడు చాలా స్పీడ్గా డ్రైవ్ చేశాడంట. ఎంత స్పీడ్గా డ్రైవ్ చేయకపోతే అది రష్ ఏరియా, ట్రాఫిక్ ఉండే ఏరియా. ఆ ఏరియాలో ఆ అమ్మాయి గుద్దిన వెంటనే చనిపోద్ది చెప్పండి? సాధారణంగా సిటీస్లో మ్యాక్సిమం 40 స్పీడ్ వెళ్తాం, అంతే కదా? 30-40 స్పీడ్లోనే వెళ్తుంటాం. హైదరాబాద్ లాంటి సిటీలో అయితే 20-30 స్పీడ్లోనే వెళ్తుంటాం. సో ఆ స్పీడ్లో గుద్దితే ఆ అమ్మాయి చనిపోదు, అంత పెద్ద దెబ్బలు అయితే తగలవు. కానీ ఆమెకు అంత పెద్ద దెబ్బ తగిలి స్పాట్లో అంత సీరియస్ ఇంజరీ అయ్యి హాస్పిటల్కి తీసుకెళ్లేలోగా మరణించింది అంటే ఇతను ఎంత స్పీడ్గా వచ్చి ఉండాలి? ఆ వీడియో బయటకు లీక్ అవనేలో తెలుసా? అన్ని వీడియోలు బయటకు వచ్చాయి. యాక్సిడెంట్ అయిన తర్వాత ఇతను కారు ఆపి దిగిన వీడియోలు బయటకు వచ్చాయి. ఇతనికి పోలీస్ స్టేషన్లో టెస్టులు చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఇతను వెర్షన్ వీడియోలు బయటకు వచ్చాయి. అన్ని వీడియోలు బయటకు వచ్చాయి. బట్ బిఫోర్ యాక్సిడెంట్ అంటే అట్ ద టైమ్ ఆఫ్ యాక్సిడెంట్ ఏం జరిగింది అనేది వీడియో బయటకు రానివ్వలేదు. కొంతమంది దగ్గర ఉంది, ఆ వీడియో బయటకు వచ్చింది, బట్ కొంతమంది దగ్గరికే పరిమితం చేశారు, బయటకు లీక్ చేయాల. ఎందుకంటే హెవీ ర్యాష్, విపరీతమైన ర్యాష్ డ్రైవింగ్, కంప్లీట్ ఇర్రెస్పాన్సిబుల్ డ్రైవింగ్ అనమాట, బాధ్యతారాహిత్యమైన డ్రైవింగ్. సో మన పిల్లల్ని మనం ఎలా పెంచాలి? సో సంజుష్ ఇక్కడ ఆయన బాధ్యత తీసుకోవడాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. అతను వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సమాధానం చెప్పడాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. కానీ అంత స్పీడ్ డ్రైవింగ్ వలన ఒక కుటుంబం వీధిన పడిందా లేదా? ఒక యువతి నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు కోల్పోయిందా లేదా? సో దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? మేబీ రమేష్ గారి దగ్గర 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆ కుటుంబాన్ని బాధ్యత తీసుకుంటే తీసుకోవచ్చు, ఆ కుటుంబానికి తగిన పరిహారం ఇస్తే ఇవ్వచ్చు. కానీ పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాగలరా? ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాను కూడా మనం గడ్డి పెట్టాలి. ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు ఈ ఘటన మీద? ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి సంస్థలు ఎందుకు అసలు వార్తలు రాయట్లేదు? సీదిరి అప్పలరాజు గారి యాక్సిడెంట్ మీద 10 రోజుల పాటు వార్తలు రాశారా, పుంకాలు రాశారా? కనీసం దీని మీద ఒక 2 రోజులు కూడా ఫాలో అప్లు రాయలేరా? అసలు హైదరాబాద్ లాంటి ఏరియాలో అంత స్పీడ్ ఎందుకు అని ప్రశ్నించలేరా? ఇది కదా మాట్లాడాల్సింది. అంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఏంటి అని ప్రశ్నించలేరా? గతంలో నేను నిన్నగాక మొన్న ఒక వీడియోలో చెప్పా, గతంలో కూడా అనేక ఘటనలు జరిగాయి. హైదరాబాద్ లాంటి సిటీలోనే గతంలో ఒక 10 ఏళ్ల కిందట మంత్రి నారాయణ గారి కుమారుడు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి మెట్రో పిల్లర్కి ఢీకొట్టి చనిపోయాడు పాపం, తెలుసా?
ఆ ఘటన ఇప్పటికీ చాలామందికి కళ్ళెదురుగా గుర్తుంటుంది. అలాగే హైదరాబాద్ ఓఆర్ఆర్ మీద అజారుద్దీన్ గారి కుమారుడు, కోట శ్రీనివాసరావు గారి కుమారుడు లాంటి పెద్దల కుమారులు హై స్పీడ్లో వెళ్ళి గుద్దేసి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి, మన కళ్ళెదురుగా ఉన్నాయి. సో పిల్లలకి స్పోర్ట్స్ కార్లు, స్పోర్ట్స్ బైకులు వెళ్ళిన తర్వాత స్పీడు ఆగదు వాళ్ళకి, కానీ కంట్రోల్లో ఉండాలి. అదే మానవత్వం. ఎందుకంటే ఎదురుగా ఇటువంటి ఘటనలు జరిగితే పోయిన ప్రాణాలని తిరిగి తీసుకురాలేము. సో ఇక్కడ మీడియా కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇంకా పెద్దోళ్ళ సంకలు నాకడం మానండి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ముఖ్యంగా చెప్తున్నాను. పెద్దోళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ల కోసమో, పెద్దోళ్ళు ఇచ్చే డబ్బుల కోసమో కక్కుర్తిపడి వాళ్ళ సంక నాకడం మానితే మంచిది. యాడ్లు పోతాయనో, లేదంటే వాళ్ళు ఇచ్చే ప్యాకేజీలు పోతాయనో మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఈ ఘటన మీద వార్తలు రాయకపోవడం, నిజాల్ని నొక్కి పెట్టడం చాలా దరిద్రం. మన తెలుగు మీడియాకు పట్టిన దరిద్రం అన్నమాట. థ్యాంక్ యూ.